ఆ అవ్వలు ఆ తాతల చిరునవ్వుల మధ్య అడగండి. 1995లో సీఎం అయిన చంద్రబాబు, 14 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్న చంద్రబాబు, 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు మీ ఇంటికి కానీ, మీ ఊరికి కానీ, మీ సామాజిక వర్గానికి కానీ, మీ కుటుంబ భవిష్యత్తుకు కానీ ఏం చేశాడు అని చెప్పి అడగండి. ఆ ప్రతి ఇంట్లోనూ అడగండి, ఆ ప్రతి అక్క చెల్లెమ్మను అడగండి, ఆ ప్రతి అన్న తమ్ముడిని అడగండి, ఆ చిరునవ్వుల మధ్య ఉన్న అవ్వ తాతలను అడగండి, అదే పేద కుటుంబాన్ని అడగండి. గత 10 ఏళ్లుగా ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు, వారితో మీ మనసు పంచుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రతి పేద కుటుంబాన్ని అడగండి. గత 10 ఏళ్లుగా, గత 10 సంవత్సరాలుగా వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి. వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వారినే చూడమని చెప్పి వారినే అడగండి. ఆ 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలు, మీ బిడ్డ జగన్ పాలనలో మరో 5 సంవత్సరాలు, మొత్తంగా ఈ 10 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఆ బ్యాంకు ఖాతాల్లో, ఆ అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బులు పడింది అన్నది ఒక్కసారి వారినే చూడమని చెప్పండి. వారిని అడగండి, చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆ పేద కుటుంబానికి వారి బ్యాంక్ అకౌంట్కు ఇచ్చింది చంద్రబాబు హయాంలో ఎంత అని చెప్పి అడగండి. అక్క చెల్లెమ్మలను, ఆ అన్నదమ్మలను అడగండి. వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమున్నాయి అని చెప్పి అడగండి. ఆ బాబు పాలనలో ఏనాడైనా కూడా ఒక్క రూపాయి అయినా కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి ఆ చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి అయినా వేశాడా అని చెప్పి అడగండి ఆ అక్క చెల్లెమ్మలను. ఇలా 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 2 చేతులు ఊపి ఇలా 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 ఇలా. చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ 3 సార్లు 1994లో కానీ, 1999లో కానీ, 2014లో కానీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా 10% కూడా అమలు చేశాడా అని చెప్పి ఆ ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలను అడగండి, అన్నదమ్ములను అడగండి, అవ్వ తాతలను అడగండి. 2 చేతులు చూపిస్తే ఇలా 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 ఇలా. ఆ అక్క చెల్లెమ్మలను, ఆ అన్నదమ్ముల మధ్య కూర్చొని ఉన్నప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య మళ్ళీ అడగండి. మరో వంక మీ జగన్ పాలన, మీ బిడ్డ పాలన చూడండి అని చెప్పి మళ్ళీ అడగండి.